చాకీకి హెల్త్ బాగలేదు కదా 2 రోజుల నుంచి, అందుకనే చాకీని హాస్పిటల్కి తీసుకొచ్చాము డాక్టర్కి చూపిద్దామని. తీసుకొచ్చాక చాకీని ఒక స్ట్రెచర్ మీద పండబెట్టి అప్పుడు దాన్ని చెక్ చేశారు. చెక్ చేస్తే 103 ఉంది ఫీవర్ దానికి. అప్పుడు దానికి 2 ఇంజెక్షన్స్ వేశారు చాకీకి. రేపు మార్నింగ్ కూడా తీసుకెళ్ళాలి చాకీని మళ్ళీ. ఈరోజు తీసుకెళ్ళాం కదా, రేపు మార్నింగ్ కూడా తీసుకెళ్ళాలి మళ్ళీ. అట్లాగే పారాసిటమాల్ ట్యాబ్లెట్, హాఫ్ ట్యాబ్లెట్ ఏమన్నారు పాలల్లో కలిపి దాన్ని కూడా వేశాను నేను చాకీకి. చాకీకి ఫీవర్ అని నాకు డౌట్ వచ్చి ఒళ్ళు బట్టి చూస్తే అసలు ఏం అర్థం కాదు. ఒళ్ళేమో చల్లగా ఉండింది, కానీ వాళ్ళు చెక్ చేస్తే 103 ఉండింది ఫీవరు. నాకే ఆశ్చర్యం వేసింది. चकड़ो बाल है का ठीक है। ఇంకెక్కడ డాక్టర్ నన్ను విరోచనాలు అవుతున్నాయా, వామిటింగ్స్ అవుతున్నాయా అని చెప్పాడు. అడుగుతూ ఉన్నాడు. వామిటింగ్స్ అంటే మార్నింగ్ పాలు పెట్టాను, పాలు తాగినప్పుడు వెంటనే కక్కేసింది అని చెప్తా ఉన్నాను నేను. ఆ తర్వాత ఇంజెక్షన్స్ వేశారు చాకీకి. పాపం చాలా నొప్పి వచ్చేసింది. 2 ఇంజెక్షన్స్ చాకీకి వేసింది. ఇస్తాడు వినపడదానికి ఏది వెళ్ళిపోమన్నాడా? వెళ్ళిపోమంటే అట్లా జ్వరం ఉందంటారు. చాకీ నేనున్నానా లేదని తిరిగి చూస్తూ ఉంది. ఏంది వీళ్ళు మనల్ని ఏం చేస్తారా అని పక్క భయం వేస్తూ ఉంది చాకీకి. ఇదే హాస్పిటల్కి ఇంతకుముందు ఒకసారి వచ్చి చాకీకి వ్యాక్సిన్ ఇప్పించాను నేను. అంటే ఆ వ్యాక్సిన్ ఎందుకంటే 9 రకాల జబ్బులు రాకుండా ఉండడానికని చెప్పి వేయించాను. చాకీ తొందరగా రికవర్ అయ్యి మళ్ళీ ఇంతకు ముందులాగా బాగా ఆటలాడుకోవాలని ప్రేయర్ చేయండి. అప్పుడే ఈయనకి ఫోన్ వచ్చింది. అప్పుడు చెప్తా ఉన్నాడు చాకీకి బాగలేదు, జ్వరం వచ్చింది అని చెప్పి చూపించుకొని వస్తానని చెప్పి చెప్తా ఉన్నాడు అన్నమాట.